హాయ్ అండి, దిస్ ఇస్ శోభా ఫ్రమ్ శ్రీవి డిజైనర్ జ్యువెలరీ. చాలా రోజుల గ్యాప్ తర్వాత నేను మళ్ళీ ఈ వీడియోని తీస్తున్నాను. ఏంటి మీరు వెనక్కి చూస్తున్నారు కదా, నా మాటలేం వినట్లే మీరు. సో చూపిస్తాను. అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి. ఇలాంటి బ్రైట్ కలర్ సారీస్కి మీకు బాగా సూట్ అవుతాయి. అండ్ అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీకు ఈ గుండ్లమాల చూపిస్తానండి. ఇది నా ఫ్రెండ్దే. తనకి దగ్గర ఒక 15 years బ్యాక్ పెండెంట్ ఉంది, ఓపెన్ సెట్టింగ్ కుందన్ పెండెంట్. సో ఈ పెండెంట్కి ఏమైనా చేసి కొంచెం లెంత్ పెంచి చేయమంది. సో నేనేం చేశానంటే ఈ కోల్హాపూర్ గోల్డ్ బాల్స్ అండి ఇవన్నీ. వీటితో ఒక 16 to 17 grams గోల్డే పట్టింది నాకు. ఒక పెండెంటే తనది, మిగతాదంతా నేను కస్టమైజ్ చేసి దీన్ని ఒక మిడ్ లెంత్ హారం లాగా రెడీ చేసి పెట్టాను. బట్ చూస్తే చాలా డిజైనర్ అండ్ బ్యూటిఫుల్ లుక్ తోటి ఇది తయారైంది. నాకైతే చాలా నచ్చిందండి. సో మీకు ఇలాంటి పెండెంట్స్ ఏమైనా ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే నేను కస్టమైజ్ చేస్తాను. నా దగ్గర పెండెంట్ లేదు, మీరే ఒక పెండెంట్ని డిజైన్ చేయండి. అండ్ ఇలాంటి హారం కావాలంటే మీకు 30 grams చేసిస్తా అండి. సో ఓవరాల్గా మీకు 29-30 grams అయితే ఫినిష్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో చాలా జ్యువెలరీ చూస్తున్నానండి నేను కూడా, ఆన్లైన్లో కానీ ఫిజికల్గా కానీ వేసుకుంటే నా కొంతమంది దగ్గర చూస్తుంటా. ఫినిషింగ్లో చాలా చాలా తేడా ఉంటుందండి. ఐటెం ఎప్పుడైతే ఫినిషింగ్ ఇస్తామో బ్యూటీ పెరుగుతుంది, ఆ బ్యూటీ మన మీదకి వస్తుందని నేను బిలీవ్ చేస్తాను. సో ఒకవేళ నాకు ఐటెం నచ్చలేదు అనుకోండి, అవుట్పుట్ బాగా రాలేదు, నేను అనుకున్నట్టు రాకపోతే ఐటెంని మెల్ట్ చేపించేస్తాను. అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో ఈ ప్రతి స్టోన్ మీద ఉన్న కార్వింగ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఈ నెక్లెస్కి పర్టికులర్గా ఎంత డీటెయిలింగ్ ఉందంటే, ఇది బ్రైడల్కి అయితే ఎంత బాగుంటుందో. పైన ఇది వేసుకొని కింద మ్యాంగో హారం కానీ, కాసుమాల కానీ, బొట్టుమాల కానీ, ఎలాంటి హారాలు మన ఇంట్లో ఉన్నవి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. ఇది ఈ పర్టికులర్ నెక్లెస్కి మీకు ఎమరాల్డ్ హైలైట్ అవుతుందండి. అట్లనే కింద మనకి యాంటిక్ పర్ల్స్ వాడాము, చిన్న చిన్న పర్ల్స్. చాలా చాలా బాగుంటుంది, ఎలిగెంట్గా రాయల్ లుక్ ఉంది. ఇది ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను, చూడండి, మీకు ఓవరాల్ లుక్ తెలుస్తుంది. ఇది ఎవర్ గ్రీన్. దీనికి తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుట్టపూసల్లో వాడే ముత్యాలు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఏ లెంత్లో కూడా వేసుకోవచ్చు. నెక్కి వేసుకోవచ్చు, మిడ్ లెంత్ వేసుకోవచ్చు, లాంగ్ హారంలాగా కూడా వేసుకోవచ్చు. ఈ లెంత్లో వేసుకుంటే ఏంటంటే సెటిల్డ్గా ఒక దగ్గర కూర్చొని మీకు మొత్తం ఫేస్కి ఈ ఐటమ్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ పెండెంట్ ఏదైతే ఉందో మీకు డిటాచబుల్ ఆప్షన్ తోటి ఇచ్చాము. పెండెంట్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఈ పెండెంట్ని కంటిలో కూడా పేరప్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు ఈ పెండెంట్ని యూస్ చేసుకోవచ్చండి. దీంట్లో ముత్యాలు అయితే నేను కాంప్రమైజ్ అయ్యేదే లేదండి. ముత్యాలు చాలా షైన్ కానీ కలర్ కానీ ఏది ఉన్నా కూడా నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నేను బెస్ట్ ముత్యాలు అయితే నేను పెట్టాను. మీరు వచ్చి స్టోర్కి వచ్చి విజిట్ చేసి ఈ ముత్యాలను చూడండి ఒక్కసారి, ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఈ ఐటెం మీకు గుర్తుందా అండి? లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పాను, వేసుకొని కూడా చూపించాను. అయితే అది సేల్ అయిపోయిందండి. క్లయింట్ చాలా దూరం నుంచి వచ్చి ఆ ఐటెంని చూపించి, ఫోటో చూపించి ఒక 1 weekలోనే సేల్ అయిపోయింది. సో ఈ ఐటెంని మళ్ళీ చేపించాను, స్టోర్లోని చూడడానికి బాగుంటుందని చెప్పించాను. ఈ ఐటెం చూసే కంటే వేసుకుంటే బాగుంటుందండి. దీని వెయిట్ ఏమో 51.99 అంటే ఇంచుమించుగా 52 grams గోల్డ్ ఉంది ఇందులో నెట్ వెయిట్. అండ్ పర్ల్ కాస్ట్ ఉంటుందండి. పర్ల్స్ అయితే మీకు యాంటిక్ పర్ల్సే యూస్ చేశాను. పర్ల్స్ అయితే నెంబర్ 1 పర్ల్స్ అండి. చోకర్ నాకు ఎంత ఇష్టం అంటే కుందన్ చోకర్ అండి. యాక్చువల్లీ దీని పర్ల్స్తోనే నాకు ఇది బాగా నచ్చుతుంది. ఈ పెండెంట్ కూడా చాలా బాగుంది చూడండి. కుందన్ అండ్ నక్షి రెండు వచ్చి ఒకలాంటి బ్యూటీ దీనికి యాడ్ అయిందండి. పక్కనే మీకు కుందన్ పీస్లు యాడ్ చేసాము. అండ్ ఈ ముత్యాలు కూడా ఈ ఐటెంని స్పెషల్గా వచ్చేటట్టు చేసాయి. 25 grams ఉందండి. సో ఈ ఐటెంని ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవచ్చండి. చోకర్ ఇష్టం ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు కానీ, యంగ్స్టర్స్ కానీ ఎవరైనా కూడా వేసుకోవచ్చు. సో ఈ నెక్లెస్ చూడండి, బ్లాక్ థ్రెడ్ తోటి, బ్లాక్ బీడ్, యాక్చువల్లీ బ్లాక్ థ్రెడ్తోనే ఒక బీడ్ తయారు చేసాము. సో ఇది బోత్ సైడ్స్ వేసుకోవచ్చండి. అంటే ఇటు ఒకవైపు వైట్ ఉంది, ఒకవైపు రెడ్ ఉంది. నేను రెండు కూడా చూపిస్తాను. దీని వెయిట్ కూడా చాలా తక్కువ. మీకు ఒక్కసారి టర్న్ చేసి చూపిస్తున్నా రెండు వైపులు కూడా. ఇవేమో పలకసరి గుండ్లండి, పెద్దవి. అట్లనే బ్లాక్ థ్రెడ్తో గోల్డ్ క్యాప్స్ వేసి ఇట్లా అల్లిక చేసాం. ఈ పర్ల్ మినీ హారం అయితే 13 grams అయిపోయిందండి. ఇది విక్టోరియన్ పెండెంట్. పెద్ద స్టోన్ వాడడం వల్ల ఈ స్టోన్తోనే ఈ ఐటమ్ అంతా బ్యూటీ పెరిగిందండి. అండ్ మీకు తెలుసు కదా, నేను పర్ల్స్ అయితే చాలా బెస్ట్ పర్ల్స్ వాడతాను. ఇవన్నీ కూడా యాంటిక్ పర్ల్స్. ప్రతి వస్తువు కూడా మీకు కస్టమైజ్ చేసి డిజైన్ గీసుకొని ఈ ఐటమ్ని రెడీ చేసాము.
డెఫినెట్గా కూడా ఇది ఈజీ క్యారీయింగ్ అండి. 13 గ్రామ్స్లో ఏమొస్తుంది చూడండి, ఎంత బాగుందో ఐటమ్. అంటే డిజైనర్ రావాలి మనకి, బాగా తక్కువ వెయిట్లో రావాలి అనుకుంటూనే చేస్తుంటాము. అందరూ ఇప్పుడు గోల్డ్ రేట్కి కొనాలంటే చాలా కష్టం అవుతుందండి. అందుకని 13 గ్రామ్స్కి ఈ ముత్యాల మినీ హారం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి స్టోర్కి వచ్చి వేసుకొని నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఇది బెస్ట్ ఐటమ్, నేను సజెస్ట్ చేస్తాను. ఇది 20 గ్రామ్స్కి ఈ నెక్లెస్ మా స్టోర్లో ఉందండి. చూడటానికి మాత్రం 35-40 గ్రామ్స్ నెక్లెస్ లాగా అనిపిస్తుంది. ఇది గుండ్లతోటి, అంటే చాలామంది రెడ్ థ్రెడ్తో నాట్ వేసి గుండ్లతో అడిగారు. అట్లానే జ్యువెలరీ చాలా చేసున్నాము. సో అవి 35 గ్రామ్స్ వరకు ఉండే. సో నాకు అనిపించింది కొంచెం తక్కువ వెయిట్లో చేసుంటే కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఒక 20 గ్రామ్స్లో నేను ఈ ఐటమ్ని రెడీ చేసి పెట్టాను. ఇది నా ఓన్ డిజైన్ అండి. అంటే డిజైనర్ వేరు తక్కువ వెయిట్లో దొరుకుతూ స్టన్నింగ్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. దానికోసమే నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను తక్కువ వెయిట్లో చేయడానికి. సో మీకు 20 గ్రామ్స్లో మీకు ఏమైనా కావాలని అనుకుంటే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను, ఇది తీసుకోండి. 100% నెట్ వెయిట్ అయితే యాక్యురేట్ ఉంటుంది. మీరు ఎప్పుడు రిటర్న్ ఇచ్చినా కూడా 100% మేము గోల్డ్ బ్యాక్ ఇస్తాం. హారం చూసారా, ఒకప్పుడు రాణులు వేసుకునేవాళ్ళు, రాజులు వేసుకునేవాళ్ళు. ముత్యాలతో ఎప్పుడైనా కూడా కుందన్కి అందం వస్తుందండి. ఈ నక్షి కుందన్ పీసెస్తో మనం దేన్నైనా పేరప్ చేసుకోవచ్చు. లైక్ ఎమరాల్డ్స్ కానీ, రూబీస్ కానీ, లేదా ముత్యాలు కానీ, ఏదైనా కూడా మీరు పేర్ చేసుకుంటూ ఈ పీసెస్ తోటి అటాచ్ చేసుకోవచ్చు. ఈ పీసెస్ కూడా మీరు గమనిస్తే చాలా డీటెయిలింగ్ ఉంది ఇందులో కొంచెం పోల్కిస్ వాడామండి. వాటితోటి ఇది ఈ బ్యూటీ వచ్చిందని నాకు అనిపిస్తుంది. మీ దగ్గర ఏమైనా బీడ్స్ ఉంటే నాకు తెచ్చిస్తే వీటితో నేను పేరప్ చేసి మీకు బ్యూటిఫుల్ హారాన్ని తయారు చేసిస్తాను. పీసెస్ 30 గ్రామ్స్ ఉందండి. ఈ అల్లికకి మన ఇష్టం, ఎన్ని లైన్స్ ఉంటే అన్ని 2 గ్రామ్స్ మనకి. సో మీరు 20 లైన్లు వేయించుకోవాలనుకుంటున్నారా, 10 లైన్లు వేయించుకోవాలనుకుంటున్నారా, ఒక లైన్కి 2 గ్రామ్స్ గోల్డ్ అయితే పడుతుంది. 1.5 గ్రామ్ 2 గ్రామ్స్ అట్లా లెంత్ని బట్టి. ఇది నవరత్నాల చోకర్ అండి. ఇంతకుముందు ఈ చోకర్కి నవరత్నాల పెండెంట్ ఉండింది. సో ఈ లెంత్ ఎక్కువైందని చెప్పి నేను ఈ చాంద్ని మిక్స్ చేశాను, ఇక్కడ అటాచ్ చేసాము. అయితే దీని వెయిట్ అయితే 16 గ్రామ్సే. పర్ల్స్ నేను యాంటిక్ పర్ల్స్ వాడామండి ఇందులో. టోటల్ కాస్ట్ అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. సో ఈ ఐటమ్ అయితే 16 గ్రామ్స్ నెట్ వెయిట్లో ఉందండి. అయితే ఈ 3 పీస్ పర్ల్ పెండెంట్ ఆనిక్స్ స్టోన్తో తయారు చేసామండి. ఇంతకుముందు నేను మీరు బిఫోర్ వీడియోలో చూపించాను, కాకపోతే కంటితో చూశారు. కంటితో కూడా చాలా సేల్ చేశానండి. అయితే ఇంకా ఊరికే కంటే అంటే కూడా బోర్ అవుతుంది కదా, తక్కువ వెయిట్లో ఉంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది ఐటమ్ అని నేను ఎప్పటికప్పుడు ఒక పీస్ చేసి పెడతాను. సో ఈసారి నేను ముత్యాల్లో వేశాను. మీకు కావాలంటే కంటిలో కూడా చేసిస్తానండి. కంటికి కాస్ట్ మీకు నెట్ వెయిట్ అయితే 9 గ్రామ్స్ అవుతుంది. అట్లనే ఇది ఒక 9.2 గ్రామ్స్ వరకు ఉంది. లేదు నా దగ్గర ఆల్రెడీ కంటే ఉంది అండి, నాకు పెండెంట్ పేరప్ చేసి ఇవ్వండి అంటే కూడా చేసిస్తానండి. అయితే మీరు ఎవరైనా మిడ్ లెంత్ హారం చూపిస్తుంటే మాత్రం ఇది చాలా చక్కటి పీస్ అండి. ఇంతకుముందు నేను ఇలాంటిదే వెంకటేశ్వర స్వామి లాకెట్ తోటి సేల్ చేశాను. అదైతే అసలు చెప్పొద్దండి, ఆల్మోస్ట్ ఒక 19 పీసెస్ అయితే చేశాను. ఎందుకంటే అది 60 గ్రామ్స్లోనే ఉండే. అయితే దానికంటే ఇది తక్కువ వెయిట్ అండి, ఇది 53 గ్రామ్సే ఉంది. సో 53 గ్రామ్స్కి మనకి మంచి హారం అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ప్లెయిన్ గోల్డ్లో కావాలి అని అనుకున్న వాళ్ళకి, ఎందుకు స్టోన్స్కి పెట్టడం, ఇంత గోల్డ్ రేట్ పెరిగిపోయింది స్టోన్స్కి పెడితే ఏమొస్తుంది అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే ప్లెయిన్ గోల్డ్లో కూడా అన్నీ బాగుండవు, వేసుకుంటే అందం రాదు. కానీ ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే జైపూర్ కార్వింగ్ అండి ఇదంతా కూడా. ఈ నక్షి వర్క్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ చేయలేదు, అక్కడ జైపూర్లో చేయించాను. ఈ ఐటెం దగ్గర నుంచి చూసి పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఐటమ్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కమెంట్ సెక్షన్లో అడగండి. 99% మేము రిప్లై చేస్తాము. ఒకవేళ రిప్లై చేయకపోతే మాత్రం ఇంకొకసారి గుర్తు చేయండి. లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళకి ఎలాగో తప్పదు కదండి, పాపం చూడాలనిపిస్తుంది. వాళ్ళే వీడియో కాల్ ఫెసిలిటీతో మేము చూపిస్తున్నాము, అయినా కూడా చాలా ఇష్టంగా కొనుక్కుంటున్నారు ఐటమ్స్. ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు. సో ఒకవేళ లోకల్ అయితే మీరు ఒకవేళ హైదరాబాద్లోని నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి. ఎందుకంటే మీరు కొనాలి అని ఏం కంపల్షన్ ఏం లేదు, జస్ట్ విజిట్ చేయండి. మీకు ఐటమ్స్ నచ్చవచ్చు, లేదా ఐడియాస్ రావచ్చు మీకు. సో ఆ ఐడియాస్తో మీరు ఏమైనా కస్టమైజ్ చేయమన్నా కూడా మేము చేస్తాము. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.